ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం 2025 ట్రాన్స్ఫర్స్లో పాల్గొని ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉపాధ్యాయులకు లేదా ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు శాలరీ పర్పస్ కోసం, సో ఎక్కడైతే వాళ్ళు ప్రమోషన్ పొందారో లేదా ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ స్కూల్లో శాలరీ తీసుకునే దానికోసంగా మరి ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆన్లైన్లో ఇప్పుడు చూద్దాం. దీనికి ఆ ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ అవుట్ మరియు ట్రాన్స్ఫర్ ఇన్ అనేటువంటిది నిధి సైట్లో చేయాలి ఆన్లైన్లో. మరి అది ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నిధి సైట్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి దాని మీద ఇక్కడ గో అనేటువంటి బటన్ ఉంది. ఈ గో అనేటువంటి బటన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. మరి అంటే ఆ నిధి సైట్లో మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. డిడిఓ యొక్క క్రెడెన్షియల్స్ కానీ లేదా ఎంఈ యొక్క క్రెడెన్షియల్స్ కానీ ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం హెచ్ఆర్ అండ్ పేరోల్ అనేటువంటిది ఫైల్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా అనేక ఆప్షన్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ శాలరీకి సంబంధించినటువంటిది మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ అని, ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్ అని రెండు ఉన్నాయి. మొదటగా మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి. సో ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తే నిధి సైట్లో, తర్వాత అక్కడ గ్యాప్ ఏర్పడితే ట్రాన్స్ఫర్ ఇన్ చేయగలం. ట్రాన్స్ఫర్ అవుట్ చేయకుండా ట్రాన్స్ఫర్ ఇన్ చేయలేము. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. డిడిఓ వాళ్ళు ట్రాన్స్ఫర్ మన దగ్గర నుంచి మన స్కూలు లేదా ఆఫీస్ నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులకు ముందు మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి. సో నేను ప్రస్తుతం దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిడిఓ కోడ్ అనేటువంటిది ఉందన్నమాట. డిడిఓ కోడ్, ఆ డిడిఓ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్ యొక్క ఏ ఎంప్లాయీ అయితే మనం ట్రాన్స్ఫర్లో వెళ్ళారో ఆ ఎంప్లాయీ యొక్క అవుట్ చేయాలి కాబట్టి, ఆ ఎంప్లాయీని అవుట్ చేయాలి కాబట్టి ఆన్లైన్లో, కాబట్టి ఇక్కడ వారి యొక్క ఎంప్లాయీ ఐడిని, సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ అనేటువంటి ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి, ఆ ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, ఆ ఎంప్లాయ్ యొక్క నేము, ఆ ఎంప్లాయ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఇవన్నీ కూడా మనకి సో డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఖాళీలు ఒక 2 ఇచ్చినాడు. ఏమిటంటే రిలీవింగ్ డేట్ అనేటువంటిది అడుగున్నాడు. అయితే ఈ ట్రాన్స్ఫర్లో 2025 ట్రాన్స్ఫర్లో ఆ ఉపాధ్యాయుడు ఏ రోజు ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ రోజుని ఇక్కడ మనం ఇయరు, మంత్ డేటు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీజన్ అనేటువంటిది అడుగున్నారు. ఈ సెలెక్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. రీజన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే మనకి అనేక రీజన్లు వచ్చాయి. ట్రాన్స్ఫర్ అవుటా, రిటైర్డా, లీవా, సస్పెన్షనా, ఫారిన్ సర్వీసెసా, డెత్తా, ట్రైనింగా, రిమూవలా, ఇట్లా అనేక అంశాలు వచ్చాయి. ప్రస్తుతం మనం ఈ ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు కాబట్టి మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి కాబట్టి సో పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అవుట్ని మాత్రం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అంతటితో ఆ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎంప్లాయీ మన
ఆఫీసు లేదా స్కూల్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆ ఎంప్లాయీని మనం వారి యొక్క ఐడి ఇచ్చి, రీజన్ ఇచ్చి, తర్వాత రిలీవింగ్ డేట్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అంతటితో ఆ స్కూల్ నుంచి ఆ ఉపాధ్యాయుడి యొక్క వివరాలు అవుట్ చేయబడతాయి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ రీజన్స్ మనం కానీ చూసినట్లయితే అనేక రీజన్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అవుట్ అని, రిటైర్డ్, లీవ్, సస్పెన్షన్, ఫారిన్ సర్వీసెస్, డెత్, ట్రైనింగ్, రిలీవ్డ్ బై ప్రమోషన్, రిజైన్డ్, రిమూవల్. ఏ అంశం అయితే ఆ ఉపాధ్యాయుడికి రిలేటివ్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఉపాధ్యాయుని విజయవంతంగా మనం ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుట్ చేసాము. ట్రాన్స్ఫర్ అవుట్ అంటే మన స్కూలు, మన ఆఫీస్ నుంచి ఆ ఉపాధ్యాయుని ట్రాన్స్ఫర్ అవుట్ చేసాము. అదే మన ఆఫీస్కి లేదా స్కూల్కి ఉపాధ్యాయులు నియమించబడతారు కదా, ఆ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ ఇన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దీనిలో కూడా క్రెడెన్షియల్ ఇచ్చేసి ఆ నిధి వెబ్సైట్లో వెళ్ళాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ అండ్ పేరోల్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేటువంటిది అడుగుతుంది. ఆ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఎంప్లాయీ యొక్క ఐడి ఇచ్చేసాము, సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసాము. ఇప్పుడు ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అదే ఇక్కడ చూడండి, డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్ నేమ్ అంటే ఆఫీస్ నేమ్ అంటే ఉపాధ్యాయుని యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే మనం పొజిషన్ నేము ఆఫీస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పొజిషన్ నేమ్ చూడాలి. పొజిషన్ నేమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ చేసి ఉంటే పొజిషన్ నేమ్లో మనకు ఖాళీ కనిపిస్తుంది. కాబట్టి దీని మనకి అర్థమైందంటే ట్రాన్స్ఫర్ అవుట్ కంపల్సరీగా ముందు చేసి తర్వాత ట్రాన్స్ఫరింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే పొజిషన్ నేమ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి పొజిషన్ నేమ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. తర్వాత మనకి ఇంకా ఇతర అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. యాక్షన్ టైప్ అని, జాయినింగ్ డేట్ అని, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పొజిషన్ నేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరలా మనము ఈ వైపుకి లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్లో కొన్ని అంశాలు ఉన్నాయి. యాక్షన్ టైప్ అని, జాయినింగ్ డేట్ అని. ఈ యాక్షన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఇన్, ఎఫ్ఎస్ ఇన్ అనేటువంటిది ఉంది. మనం ట్రాన్స్ఫర్ ఇన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాయినింగ్ డేట్కి వెళ్తాం. జాయినింగ్ డేటు క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కుడివైపు ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అంతటితో ఆ ట్రాన్స్ఫర్ ఇన్ అనేటువంటిది మనకి అవుతుంది. అయితే సబ్మిట్ చేసిన వెంటనే డిడిఓ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సబ్మిట్ బటన్ నొక్కగానే డిడిఓ గారు బయోమెట్రిక్ అథెంటికేషను ఇచ్చినట్టయితే అంతటితో పూర్తిగా ఆ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఇన్ అనేటువంటిది కంప్లీట్ అయినట్టు అనమాట ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా ఈ ట్రాన్స్ఫర్ పొందినటువంటి ఉపాధ్యాయులకైతేనేమి, అదేవిధంగా ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకైతేనేమి మనం ఆన్లైన్లో ఫిజికల్గా మాత్రమే కాదు ఆన్లైన్లో కూడా మనం ఈ ట్రాన్స్ఫర్ చేయాలి. లేనట్లయితే ఆ ఉపాధ్యాయుడికి శాలరీ ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి శాలరీ పర్పస్ కోసం మరి ట్రాన్స్ఫర్ ఇన్ ఆన్లైన్లో జరగాలి. అదేవిధంగా ఫిజికల్గా పాత స్కూల్లో రిలీవింగ్ ఆర్డర్ తీసుకొచ్చి కొత్త స్కూల్లో ఇవ్వడం, కొత్త స్కూల్లో జాయినింగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి పాత స్కూల్లో ఇచ్చి ఎల్పిసి పొంది తర్వాత దాన్ని తీసుకొచ్చి కొత్త స్కూల్లో ఇచ్చినట్టయితే జీతం అనేటువంటి దానికి సుగమం ఏర్పడుతుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.